ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. అంటే అభిని నాకు వడ్డించమని నేను తిన్నాక రమ్మని నువ్వు చెప్పలేదా? మాట్లాడు సాక్షి, అభికి నువ్వేం చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? క్యారేజ్ ఓపెన్ చేసి వడ్డించి మీరు తిన్న తర్వాతే తనని రమ్మని చెప్పాను. అభి టాబ్లెట్ వేసుకునే టైం అయింది, రావడానికి ఇంకా లేట్ అవుతుందా అని అడగడానికి కాల్ చేశాను. అభికి లేట్ అయిందని నేనే తనని భోంచేయమన్నాను. మంచి పని చేశారు. లేదంటే ఇంటికొచ్చి తినేసరికి తనకి లేట్ అయిపోతుంది, టాబ్లెట్స్ టైము మారిపోతుంది. ఈరోజు ఫుడ్ టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా అనిపించిందా? అవును, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవరు ప్రిపేర్ చేశారు? వండిన వాళ్ళే మీకు వడ్డించారు. ఓ అవునా, నేను ఇంకా అత్తయ్య ప్రిపేర్ చేశారనుకున్నాను. లేదండి, ఇంట్లో అన్ని పనులు అభినే చేస్తుంది. వద్దని చెప్తున్నా వినట్లేదు. మీకు సాయం చేయడంలో ఒక సంతోషం ఉంటుంది. ఓపికన్నంత కాలం చేస్తాను. ఆ తర్వాత కావాలన్నా నేనుండను కదా. దయచేసి వద్దని చెప్పొద్దు. ఏవండి, భోజనం అయిపోయిన తర్వాత అభిని మీ కంపెనీ కారులోనే పంపించండి. అసలే బయట చాలా ఎండ ఎక్కువగా ఉంది. సరే సాక్షి. అభి జాగ్రత్తగా రా. బాయ్. బాయ్ సాక్షి. బాయ్. బయట కార్ రెడీగా ఉంది, వెళ్ళు. ఓకే నందు, బాయ్. బాయ్. మన నందు సార్లో మనకి తెలియని గోపాలుడున్నాడు. సార్ నిజంగా అదృష్టవంతుడు. ఒక భార్యతోనే వేగలేకపోతుంటే ఇద్దరు భార్యల్ని హ్యాపీగా మెయింటైన్ చేస్తున్నారు. అంతా కృష్ణమాయ. రూమ్లో ఉన్నాను, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాయి. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు. నిన్నెవరూ చూడలేదు కదా? లేదురా. సడన్ గా గన్ ఎందుకు అడిగేవరా? మీ మామయ్యతో ఫైట్ చేసావా లేక నందుతో ఆర్గ్యుమెంట్ చేసావా? రెండూ కాదు. రాముడు మంచి బాలుడు అన్న ఫేమ్ తెచ్చుకున్న నేను అలాంటి హింస ఎందుకు చేస్తాను? మరి గన్ దేనికి? ఆత్మరక్షణ కోసం. ఈ ఆత్మరక్షణ ఏంట్రా? అంటే ఈ ఇంట్లో నీకేమైనా థ్రెట్ ఉందా? లేదు, కానీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. నా టార్గెట్ ఈ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చడం. నిహారిక తెలివితేటలు, నందు స్వామి భక్తి నేను చేయాల్సిన పనిని ఆలస్యం చేస్తున్నాయి. అందుకే ఇక నుండి డోస్ పెంచబోతున్నాను. నా స్టైల్ మార్చి ఇంట్లో వాళ్ళకి కొత్త రకం టార్చర్ చూపించబోతున్నాను. దానికి సాయం చేయడానికే ఈ ఆయుధం. బాబాయ్
నా కోసం అమ్మ ఫస్ట్ టైం లిప్స్టిక్ కొని తీసుకొస్తే ఈ ఏజ్లో నీకెందుకని పిన్ని నా దగ్గర తీసుకుంది. అది ఎక్కడ పెట్టిందో నీకు తెలుసా? తెలియదు టెడ్డీ. నాకు తెలిసి పిన్ని ఏం తీసుకున్నా ఈ అల్మారాలోనే పెడుతుంది. లేదు బాబాయ్. మీ చేతిలో ఏంటి బాబాయ్? ఏం లేదు టెడ్డీ. లేదు, మీరేదో దాస్తున్నారు. టెడ్డీ, ఇది నా పర్సనల్. అంటే ఇందులో ఏముంది? టెడ్డీ, పర్సనల్ అన్న తర్వాత ఇలాంటి ప్రశ్నలు అడగచ్చా? ఇదే నా మేనర్స్? నువ్వు ఇలా క్వశ్చన్ చేస్తున్నావని మీ అమ్మగారికి తెలిస్తే ఎంత హట్ అవుతారో తెలుసా? సారీ, నాకేం చెప్పొద్దు, నేనేం అడగను, సరేనా? ఒరేయ్ జాగ్రత్త బాబు. ఈ గన్ని ఇంట్లో ఎవరు చూసినా నిన్ను రాముడు కాదు రావణుడు రాక్షసుడు అనుకుంటారు. ఈ ఇంట్లో ఒక మంచి అలవాటు ఉంది గోపి. మన పర్సనల్ అని చెప్పామే అనుకో, మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయరు. ఒకరి రూమ్లోకి ఇంకొకరు పర్మిషన్ లేకుండా రానే రారు. సో మనం భయపడాల్సిన అవసరమే లేదు. సాక్షి తల్లి కాబోతుందని తెలిసిన రోజు నుంచి మీ అమ్మాయి పనులన్నీ చేసేస్తోంది. మనల్ని బద్ధకస్తులుగా మార్చేస్తుంది. అయితే ఖాళీగా కూర్చోకుండా సాక్షి కోసం ఏదైనా పిండి వంటలు చేద్దాం భారతి గారు. ఈ టైంలో అన్నం కన్నా చిరుతిండ్లు తినాలని ఎక్కువ కోరికగా ఉంటుంది. సరేనండి, ఈరోజే బయటికెళ్ళి కావలసినవన్నీ తీసుకొచ్చేద్దాం. సాక్షి 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 ఏంటమ్మా? ఇదిగో ఈ వాటర్ తాగమ్మా. పద. రా సాక్షి, రామ్మా. సాక్షి, ఏమైందమ్మా? ఉదయం నుంచి వికారంగా ఉందమ్మా. వాంతులు కూడా అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఎంతో నీరసంగా ఉంది. ఏంటి నీరసమా? హాస్పిటల్కి వెళ్దాం రా సాక్షి. వేవిళ్ల సమయంలో ఇదంతా మామూలే బాబు, మీరేం కంగారు పడకండి, వాటంతట అవే తగ్గుతాయి. సాక్షి మొహం చూడండి పాపం ఎంత టైర్డ్గా ఉందో. మీరేమో చాలా తేలిగ్గా దానికదే తగ్గిపోతుంది అంటున్నారు. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే మీరేంటి నవ్వుకుంటున్నారు? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తప్పేం కాదు కదా. నాకు బాగానే ఉందండి, ఇదంతా నార్మలే అంటున్నారు కదా. నువ్వు కూడా వాళ్ళలానే మాట్లాడతావేంటి సాక్షి? బాబు కంగారు పడకుండా కాసేపు మీ ఆవిడ పక్కనే కూర్చుని ప్రశాంతంగా మాట్లాడు. నీరసం వికారం అన్నీ తగ్గిపోతాయి. భారతి గారు మీరు రండి. ఏవండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటి? సిద్ధు కడుపులో ఉన్నప్పుడు అభికి కూడా ఇలాగే నీరసంగా ఉండేదా? మీరు అప్పుడు కూడా ఇలాగే కంగారు పడ్డారా?
లేదు సాక్షి, సిద్ధు కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మని నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అభి కూడా చాలా నార్మల్గానే ఉండేది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సాక్షి, అభి కన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అభి కన్నా ముందు నువ్వెందుకు నా లైఫ్లోకి రాలేదు? సిద్ధుకి కన్నతల్లిగా నువ్వే ఎందుకు కాలేదని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. మా ఆయన బంగారం. నీరసం తగ్గిందా? సరసం బయటకు వస్తుంది. మీరు పక్కనే ఉంటే అలాగే ఉంటుంది మరి. సాక్షి, నీకోసం ఒక సీజనల్ సర్ప్రైజ్ తీసుకొచ్చాను. సీజనల్ సర్ప్రైజా? అంటే ఏంటి? చెప్పను, చూపిస్తాను. ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా, అచ్చంగా ఎతగాడల్లే ఉంటుందమ్మా ఓ ప్రేమ. అన్నింటా నీ తీరే, అడుగడుగు నీ జోరే, గుండెల్లో గోదారే పొంగే భావమా. వెంటాడే పరిచయము, వేటాడే పరిమళము, మౌనంతో మాట్లాడే మంత్రాల మారి మహిమో. అరెరే ఎంత ప్రేమో. ఇదే సీజనల్ సర్ప్రైజ్. మామిడికాయ? ఎస్, విత్ ఉప్పు అండ్ కారం. చాలా బాగుందండి. ఈరోజు ఉదయమే పుల్లగా కారంగా ఏదైనా తింటే బాగుండనిపించింది. నీ మనసు నాకు తెలుసు కాబట్టి నీకనిపించిందే నాకు కనిపించింది. అందుకే అడగకుండానే తీసుకొచ్చేశాను. బాగున్నాయా? హలో, ఇక్కడ నేను కూడా ఉన్నాను. రండి సార్, అక్కడే ఆగిపోయారే. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. అమ్మా, నువ్వు ఇలా కారం తింటే కడుపులో చెల్లికి ఏం కాదా? ఏం కాదు సిద్ధు, నాకు ఏది ఇష్టమైతే బేబీ కూడా అదే ఇష్టంగా తింటుంది. అయితే పప్పా, రేపటి నుంచి అమ్మకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాయి. అప్పుడు మా చెల్లి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డన్ డన్. నా కొత్త లిప్స్టిక్ ని దాచేసి పిన్ని బాబాయ్ కావాలని నాతో గేమ్ ఆడుతున్నారు. బాబాయ్ పర్సనల్ అని చెప్పిన బాక్స్ లోనే కన్ఫర్మ్ గా లిప్స్టిక్ ఉంటుంది. అది ఎక్కడుందో వెతకాలి.
నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకి పరిపూర్ణంగా అనిపించింది. మావయ్య గారు, వదిన గారు, మా ఆవిడ గారు, నేను అందరం ఒకే కారులో రావడం ఇంకా ఇంకా సూపర్. నేను కోరుకున్నది ఈ ఐక్యత, సంతోషమే చందు. వాటిని కాపాడడానికి నేనున్నాను కదా మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. టెడ్డీ మేడం ఒక్కతే ఇంట్లో ఉంది. ఏం చేస్తుందో ఏంటో. సిద్ధు దగ్గరికి వెళ్ళుంటుందేమో. లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. దాని లిప్స్టిక్ ఎక్కడ దాచావో చెప్పు తనూజా. పాపం చాలా హాట్ అవుతుంది. ఫ్రెండ్ బర్త్డేకి కూడా వెళ్ళాలంట. అప్పుడే కాదక్క, కొంచెం సేపు టీస్ చేసి ఇచ్చేస్తానులే. టెడ్డీ లాంటి గుడ్ గర్ల్ ని ఎలా టీచ్ చేయాలనిపిస్తుంది తను. పిలిచి ఇచ్చేయచ్చు కదా. పోనీ ఎక్కడుందో చెప్పు, నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నువ్విచ్చేస్తే థ్రిల్ ఏముంటుంది, నేనే ఇస్తాను. నువ్వు సైలెంట్ గా ఉండు. వాళ్ళిద్దరికి ఇది అలవాటేలే చందు. నథింగ్ టు వరీ. అమ్మా నీహారిక, రామయ్యని రెస్ట్ తీసుకోమని నీ చేత్తో స్ట్రాంగ్ టీ పెట్టు తల్లి, లేకుంటే తల బద్దలైపోయేలా ఉంది. సరే డాడ్. సరేనమ్మా. అక్క, నాకు కూడా. నీ ఒక్కదానికే కాదు, అందరికి ప్రిపేర్ చేస్తా. దట్స్ వై యు ఆర్ మై బెస్ట్ అక్క. తను నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది టెడ్డీ, ఎందుకు అలా కూర్చున్నావు? ఇది ఎందుకు తీసావు? పర్సనల్ అని చెప్పాను కదా. అది కాదు టెడ్డీ, తప్పు కదా టెడ్డీ. నేను లేనప్పుడు నా రూమ్లోకి రాకూడదు కదా. మీ దగ్గర గన్ను ఉండడం తప్పు కాదా? ఈ విషయం అమ్మకి తాతయ్యకి తెలిస్తే మీ మీద చాలా సీరియస్ అవుతారు. బొమ్మ గన్ను చూస్తే కూడా సీరియస్ అవుతారా? ఏంటి బొమ్మ? అవును టెడ్డీ, ఇది హైపర్ రియలిస్టిక్ టాయ్ గన్. చూడ్డానికి సేమ్ ఒరిజినల్ గన్ లాగే ఉంటుంది. మీ పిన్నిని ప్రాంక్ చేయడానికి కొన్నాను. ఎవరైనా చూస్తే తనుకి చెప్పేస్తారని సీక్రెట్ గా దాచాను. ఇప్పుడు నువ్వేమో చూసేశావు. నేను చూసినా ఎవరికి చెప్పను బాబాయ్. ఇలాంటి ప్రాంక్స్ అంటే నాకు కూడా ఇష్టమే. పిన్ని మీద ప్రాంక్ చేసేటప్పుడు మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. షూర్ టెడ్డీ, నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు నీకొక ఫేవర్ చేయనా? నీ లిప్స్టిక్ మీ పిన్ని దగ్గరే ఉంది. హాయ్, మీ అమ్మ ఇవ్వమని చెప్పినా కానీ తను అస్సలు వినడం లేదు. కాసేపు టీచ్ చేసిన తర్వాత ఇస్తా అంటుంది. వెళ్ళి ఏదో ఒక విధంగా తీసుకోపో. వెళ్ళు వెళ్ళు. ఓకే బాబాయ్, థ్యాంక్స్ ఫర్ ద ఫేవర్. టెడ్డీని అబద్ధం చెప్పి నమ్మించకపోయి ఉంటే ఇన్ని రోజుల నా నాటకమేంటో మొత్తం బయటపడేది. ఎందుకైనా మంచిది, ఈ గన్ను ఎవ్వరికి తెలియని చోట్లో దాచేయాలి. ఇదేంటి లోపల పెట్టిన బొప్పాయి పైకి కనిపిస్తోంది? అదృష్టం కొద్దీ ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సాక్షి కడుపు కాదు, నా గుండె పగిలిపోయేది.
అభి మార్కెట్కి నువ్వెందుకు వెళ్ళావమ్మా? పని వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు కదా. లాస్ట్ టైం అలానే ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్తే అన్నీ పాడైపోయినవి పుచ్చిపోయినవి తీసుకొచ్చారు. ఎందుకు పనికి రాలేదు. సాక్షి గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మన పనులు మనం చేసుకోవడమే మంచిదమ్మా. ఇప్పుడు చూడు, నేనే అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సాక్షి మీద శ్రద్ధ సరే, నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి కదా. సాక్షి తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుండి నాకు భారతికి అవకాశం కూడా ఇవ్వకుండా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. సాక్షి కోసం చేసేదేదైనా నాకు పనిలా అనిపించడం లేదు. ఒక సేవలా రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇష్టంతో చేయడం వల్లనేమో నీరసం కూడా రావడం లేదు. సరేనమ్మా. క్యాబిన్ లాక్ చేసిందేంటి? ప్రస్తుతానికి ట్రైనింగ్ కదా, అందుకేనేమో ఈ ట్రీట్మెంట్. CEO గారి క్యాబిన్ చూడు, మా మధ్య డిఫరెన్స్ ఏంటో నీకే తెలుస్తుంది.